ఈరోజు ఇంత ఎక్కువ బిర్యానీ చేస్తాను ఒక నాని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తాను వాళ్ళ కోసం చేస్తాను టేస్టీ బిర్యానీ 2 కేజీల చికెన్ తోడు చేస్తాను. వాళ్ళ బయట తినబెట్టుడు ఎందుకు, ఇంట్లోనే పెడితే అయిపోతుంది కదా, బయట ఫుడ్ పెట్టొద్దని ఇంట్లో బిర్యానీ రెడీ చేస్తాను. అది పచ్చిమిర్చి కారం వేసి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి కారం వేసి బిర్యానీ చేస్తాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ ఇగో లెగ్ పీసులు మంచిగా 2 గంటలు ఉప్పులో నానబెట్టిన చికెను, అట్లా నానబెట్టుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన నేను మిరియాల పొడిది, మిరియాలు కచ్చవెచ్చ దంచుకోవాలి. కొంచెం జీలకర్ర ఏంపి పెట్టుకున్న జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం, ఉప్పు, కొంచెం స్పైసీగా ఉండాలి కదా, కారం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. లైట్గా పసుపు వేస్తాను, పసుపు బాగా వేసుకోవద్దు. కొంచెం పుదీనా కొద్దిగా అంతా, కొన్ని ఆనియన్స్ ఏంపి పెట్టినాయి, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు ఒక 2 కప్పులు పోసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి అన్ని మంచిగా కలుపుకున్నాం. బిర్యానీ మసాలా ఇది, టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిమ్మరసం, ఇది నానాలి 3 గంటలు నానాలి. ఇదిగా ఎంత మంచిగా నానితే అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. మంచిగా కలిపిన 3 గంటలు నానాలి. వీటికి 2 కిలోల చికెన్కు 2 కిలోల రైస్ కడిగి పెట్టిన. ఇది 3 గంటలు నానాలి. నానాక బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుంది. నానాలి, మంచి నానితేనే టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూసి. చికెన్ మంచిగా నానింది, 3 గంటలు అన్నీ కలిపి పక్కకు పెట్టిన. 3 గంటలు అవుతుంది చికెన్ నాని. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. రైస్ కూడా కడిగినప్పుడే నానినాయి. ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఎక్కువ చికెన్ కదా, పెద్ద పొయ్యి పెడతాను. ఈరోజు గ్యాస్ మారింది, మనిషి మారింది, చికేసుకొని వచ్చిన. అందుకే తెలంగాణ వంట చేయాలి కదా బిర్యానీ. వాటర్ పొయ్యి మీద పెట్టిన. ఇప్పుడు ఇలా మంచిగా మసిలినప్పుడు అవి వేయాలి. నీళ్ళు వేడైనాయి, ఇప్పుడు మనం వేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మరిగేటప్పుడు మార్వాడి మేతి అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం అల్లం వేస్తాను, కొంచెం ఉప్పు అయితే దీన్ని కరెక్ట్ వేసుకోవాలి, సరిపోయేటట్టు చూసుకోవాలి ఉప్పు అన్నంలో అయిందా. మంచిగా ఎసరు వచ్చింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. మార్వాడి మేతి, కస్తూరి మేతి, అదే మార్వాడి మేతి, అదే. ఈ వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. బాగా వండినప్పుడు వాటర్ ఎక్కువ పెట్టుకుంటే అన్నం మంచి ఒక మెతుకు అంటుకోకుండా ఉంటుంది.
ఎడల్పు గిన్నెలు పెడితే మంచిగా ఉడుకుతాయి. అన్నం మంచిగా అయింది. ఇప్పుడు ఇది పెట్టుకొని దాని వేడి మీద వేసుకుంటే ఇది మంచిగా ఇది అవుతుంది. నాకు తెలియదు అమ్ములు. ఇట్లా ఒక్కొక్క మెతుకు ఇట్లా ఉండాలి, అంటకు ఉంటా. పుదీనా కొద్దిగా, కొన్ని ఉల్లిగడ్డలు, ఆనియన్స్ అవి, దాని మీద కొంచెం ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కూరలు వేసుడే మర్చిపోయినా, కొంచెం పుదీనా, కొద్దిగా నిమ్మరసం, నెయ్యి, కుంకుమ పువ్వు, పెట్టుకొని ఈ నీళ్ళ గిన్నె ఈ పైన పెట్టుకొని ఈ వేడి నీళ్ళలో పోసుకుంటే అయిపోతుంది. 10 నిమిషాలు కొంచెం ఎక్కువ మంట పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఆహాహాహా, ఎంతో టేస్టీ టేస్టీ బిర్యానీ, పుల్లలు. ఇది కదా బిర్యానీ అంటే. ఒక్క నిమిషం ఉంచి గ్యాస్ ఆఫ్ చేద్దాం, 1 నిమిషం. గ్యాస్ ఆఫ్ చేస్తానా, బిర్యానీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుడే. ఇక టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి.